రాను రాను మన ఆడపడుచులకు రక్షణ లేకుండా పోతుంది. అప్పుడు స్వాతంత్ర్యం అంటే స్త్రీలు రాత్రిపూట ఒంటరిగా వెళ్ళాలి అని మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ అట్లీస్ట్ జనాల్లో కూడా ఇప్పుడు ఒంటరిగా నడుచుకోలేని పరిస్థితి. మొన్న నిర్భయ కావచ్చు, నిన్న దిశ కావచ్చు, ఈరోజు మౌమిత కావచ్చు, రేపు మన ఇంట్లో అక్క చెల్లెలు కావచ్చు, రేపు మన తోటి విద్యార్థి కూడా కావచ్చు. సో ఇట్లా ఈ అత్యాచారాలని రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. వీటిని కట్టడియాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఈరోజు జరిగిన అన్యాయం ఒక సామాన్య స్త్రీకి, ఒక డాక్టర్కి మాత్రమే కాదు. అండ్ ఆ స్త్రీకి జరిగిన అన్యాయానికి ఈరోజు వరకు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేదు, ప్రాపర్ న్యాయం లేదు, నిందితులు ఎవరో ఇంకా బయటికి రానేలేదు. సో ఇలాంటి అత్యాచారాలకు ముగింపు పలకాలంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ ఉండాలి, కొత్త చట్టాలు తీసుకురావాలి, స్త్రీలకు రక్షణ కల్పిస్తూ ఉండాలి. అది వర్క్ ప్లేస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, పబ్లిక్ ప్లేస్లో కావచ్చు. సో ఈరోజు దేశవ్యాప్తంగా డాక్టర్లందరూ ఒకటై ఈ నిరసనకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈరోజు వరంగల్ తరపున అనంతలక్ష్మి ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ టీఎస్ జుడాతో ఐకమత్యమై ఈ పోరాటాన్ని నిర్వహిస్తున్నాము. మా యొక్క ఈ పోరాటం న్యాయం జరిగేంత వరకు కొనసాగుతూనే ఉంటుంది. మాకు ప్రతి వ్యక్తి నుండి, ప్రతి మహిళ నుండి, ప్రతి ఆడబిడ్డ నుండి సపోర్ట్ కావాలి. అండ్ ఈ మీడియా ద్వారా నేను ప్రతి ఆడపడుచుకు తెలియజేస్తున్నా, వారికి వీలైనంత దాంట్లో వాళ్ళకి వీలైనంత ఏదో ఒక ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఇక్కడ ఏదో ఒక రకంగా నిరసన తెలుపుతూ వాళ్ళు ముందుకొచ్చి ఈ పోరాటానికి మద్దతు పలకాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, మేము అనంతలక్ష్మి గవర్నమెంట్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాము. ఈ కోల్కతాలో అయితే జరిగిన ఇన్సిడెంట్ ఉందో చాలా బాధాకర విషయం. చాలా బ్రూటల్లీ మర్డర్ చేశారండి. అది ఏదైనా కానీ చాలా ఘోరంగా ఒక అమ్మాయిని అట్లా రేప్ చేసి డ్యూటీలో ఉన్న డాక్టర్ని రేప్ చేయడం అనేది చాలా బాధాకర విషయం. ఇంకోటి మా ప్రశ్న ఏంటంటే భయ్యా, అసలు ఈ జరిగిన ప్రతి ఇన్సిడెంట్ ఉంటుంది కదా, ఎందుకని చంపేసిన తర్వాత వాడు అమ్మాయిని చంపేస్తాడు, ఎవరిది లైఫ్ అయినా లైఫే. సో వాళ్ళు చంపేసిన తర్వాత వాళ్ళు జైలు వేసేస్తారు, తర్వాత ఒక 1-2 years ఉంచుతారు, తర్వాత బయటకు తీసుకొచ్చేస్తారు. మరి గవర్నమెంట్ ఎందుకంటే వాళ్ళకి ఓట్లు పోతాయని భయమా? ఇప్పుడు వాళ్ళు చంపేయడం వల్ల వాళ్ళకి ఏమైనా ఓట్లు మిస్ అవుతాయా? ఇప్పుడు వాళ్ళది లైఫ్ అయినప్పుడు వీళ్ళ లైఫే కదా, వీళ్ళ లైఫ్ చంపేసి వీళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు జైలు వేసేస్తారు, 1 yearకి వచ్చేస్తారు. కానీ అంత చంపేసి వాడు 1 year లోపల ఉండి 2 years లోపల ఉండి బయటకు వచ్చేస్తే ఇక అంతే, వాడికి అదే ఉండిపోతే ధైర్యం, ఏం చేస్తున్నాము ఇదంతా మనకేం చేసేది ఏం లేదు కదా అని. ఎందుకు గవర్నమెంట్ రూల్స్ తీసుకురాలేకపోతుంది? ఎందుకు వాళ్ళని ఎంత ధైర్యంగా కూడా ఒక 1-2 years వదిలేస్తుంది? దాని బదులు ఏదో గట్టిగా రూల్స్ తీసుకొచ్చి ఇప్పుడు సౌదీ అరేబియాలో కానీ అరబ్ కంట్రీస్లో కానీ ఎలా అయితే పబ్లిక్లో చంపేస్తారో అట్లా ఎందుకు చంపేయలేకపోతారు? వీళ్ళకి ఎందుకు అసలు గవర్నమెంట్ ఎందుకు అట్లా చేయలేకపోతుంది? ముందుకు కొత్త రూల్స్ తీసుకురాలేకపోతున్నది, అది మా డౌట్. ఇంకోటి ఏంటంటే అట్లీస్ట్ సేఫ్టీ, ఇప్పుడు ప్రజలు కాపాడే డాక్టర్స్కి ఎక్కడ సేఫ్టీ లేనప్పుడు ఇంకా నార్మల్ ప్రజలకి ఎక్కడ సేఫ్టీగా ఉంటుంది? సో అది మాకైతే మా ప్రశ్న అయితే అదే, ఎందుకు గవర్నమెంట్ కొత్త రూల్స్ తీసుకురాలేకపోతుంది? వన్ చంపేసిన తర్వాత వీళ్ళని ఎందుకు చంపలేకపోతుంది? ఓట్స్ పోతే అని భయం. మాకు తెలిసినంత వరకు అయితే అది మేము తెలిసి మాట్లాడుతున్నాం కానీ గవర్నమెంట్ అయితే రూల్స్ తీసుకురావాల్సిందే. సో మరి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మీరు ఏం కోరుకుంటున్నారు? సేఫ్టీ కోరుకుంటున్నాం భయ్య. ఏదైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఫస్ట్ ఏమంటే అమ్మాయిలకి చాలా సేఫ్టీ ఉండాలి. అమ్మాయికి సేఫ్టీ ఉంటేనే జరుగుతుంది, ఇదంతా కొంచెం సొసైటీ బాగుపడుతుంది. అమ్మాయికి సేఫ్టీ లేనంత వరకు నేషనల్ అసలు ముందుకెళ్ళి డెవలప్ అవ్వదు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA వైద్య సేవలు నిలిపివేసింది ఎక్సెప్ట్ ఎమర్జెన్సీ. అవును, ఎమర్జెన్సీ అనేది లైఫ్ మాకేంటంటే మా లైఫ్ కాపాడే మా బాధ్యత కాబట్టి ఎమర్జెన్సీలో ఒక పర్సన్ వచ్చినప్పుడు వాళ్ళని కూడా మేము పక్కన పెట్టేస్తే ఆ లైఫ్ మాకు పోతుంది. మేము నేర్చుకునేది అది, లైఫ్ని కాపాడుకోవడం నేర్చుకుంటాం కాబట్టి ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ సేవలు అందించాలి కాబట్టి ఎమర్జెన్సీ ఒకటే ఓపెన్ చేస్తాం. నార్మల్ ఓపీ అయితే పనిచేస్తాం. ఇవాళ మీ యొక్క నిరసన అనేది ఎప్పటివరకు ఇలా కొనసాగుతుంది? న్యాయం జరిగే వరకు పోరాడుతుంది ఖచ్చితంగా. ఇది ఇప్పట్లో ఆగేదైతే లేదు, ఎందుకంటే మాకు ఇంకా స్ట్రెంత్ కావాలి, నార్మల్ ప్రజల నుంచి కూడా స్ట్రెంత్ కావాలి. ప్రతి ఒక్క ప్రజలు కూడా మాకు స్ట్రెంత్ చేస్తే ఇంకా ఈ పోరాటాన్ని మాత్రం తొందరగా మనకి న్యాయం వచ్చేలా ఉంటుంది.